నమస్తే ఎవ్రీవన్. మార్నింగ్ అయితే జిమ్కి వచ్చేసిన 100 days ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు డే 1 వార్మప్ కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ పుల్అప్స్ 3 sets 10 to 15 కౌంట్ కంప్లీట్ చేసిన. అండ్ సెకండ్ వచ్చేసరికి ప్యారలర్ బారు, సేమ్ ఇది కూడా అంతే 3 sets. దాని తర్వాత పుషప్స్, ఇది కూడా సేమ్ 3 sets. ఎవ్రీ డే ఈ 3 కంపల్సరీ, ఏ వర్కౌట్ చేసినా కంపల్సరీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు వచ్చేసరికి మనది చెస్ట్ వర్కౌట్. చెస్ట్లో ఫస్ట్ వేరియేషను డిక్లైన్ డంబుల్ ప్రెస్. నేను ప్రతిది వీడియో తీపిస్తలేదు, మరి వెనక ఎంత అయిపోతుంది అని చెప్పేసి అని ఒకటే సింగిల్ సెట్ని వీడియో తీసి పెట్టిన. ఇది 4 sets కంప్లీట్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇంక్లైన్డ్ డంబల్ బార్బల్. ఇది ఓకేనా, మీ దగ్గర అది లేదు అని అంటే నార్మల్ బార్బలే ఇంక్లైన్ పొజిషన్లో చేయండి. సేమ్ ఇది కూడా 4 sets వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ. నేను ఫ్లోర్ మీద పడుకొని డంబల్ ఫ్లై చేసిన. మీరు ఫ్లాట్ బెంచ్ మీద కూడా వేయచ్చు, బట్ ఫ్లోర్ మీద పడుకొని హిప్ కొంచెం రైజ్ చేసి డంబల్ ఫ్లై చేసిన నేను. అండ్ చెస్ట్ మజిల్ ప్రాపర్గా పుష్ చేయాలి. 4th వేరియేషన్ వచ్చేసరికి టీ బార్ మిషన్లో క్లోజ్ గ్రిప్. ఇది స్టర్నమ్ అంటాం మనం, ఇన్సైడ్ మజిల్స్. ఆ మజిల్ని ఫోకస్ చేస్తూ చేసిన నేను. ఇది సేమ్ 4 sets కంప్లీట్ చేయండి. ఇది కూడా అంతే, వెయిట్ ఇంక్రీజ్ చేసినా చేయకపోయినా ప్రాపర్ కౌంట్ చేయండి, ఓకేనా. అండ్ లాస్ట్ వేరియేషను చెస్ట్లో కేబుల్ క్రాస్ ఓవర్ మిషన్లో పుల్ ఓవరు, ఎల్బోస్ క్లోజ్ చేసుకొని జస్ట్ ఫేస్ మీద నుంచి వెళ్ళి ఫేస్ మీద నుంచి రావాలి, ఓకేనా. ఈ 5 వేరియేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒక 20 minutes అబ్డమిన్. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసరికి లెగ్ కిక్స్. ఇది కూడా సేమ్ అంతా ఒక 3 sets చేయండి, ఫస్ట్ డే కాబట్టి. అండ్ దాంట్లోనే సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి 45 degrees బెండ్ చేసేసి లెగ్ రైజింగ్స్, లోవర్ అబ్డమిన్ ఇది మొత్తము, ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే 3 sets. థర్డ్ వేరియేషన్ వచ్చేసరికి అబ్డమిన్లో ఫుల్ లెగ్ రైజింగ్స్, సేమ్ ఇది కూడా అంతే. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ప్రోటీన్ షేక్ తీసుకున్నా. లంచ్లో వచ్చేసరికి 250 grams చికెను, 1 చపాతి, 1 cup of కర్డ్, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో స్నాక్స్, నైట్ డిన్నర్ కూడా